హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. అండ్ వెల్కమ్ టు ది ప్రీ మార్కెట్ వీడియో. సో, ఒకసారి మళ్ళీ మనం బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ లెవెల్స్‌ని అబ్జర్వ్ చేస్తూ అట్లనే నేచురల్ గ్యాస్ లెవెల్స్‌ని కూడా మనం అబ్జర్వ్ చేసి ఈరోజు మార్కెట్‌లో ఏమేమి ఎంట్రీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది మాట్లాడుకుందాం. ఆ మాట్లాడుకున్న ఎంట్రీస్‌ని డ్రాయింగ్ రూపంలో ఒకసారి మనం డ్రా చేసుకుందాం బేస్డ్ ఆన్ ద మార్కెట్. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నిఫ్టీ బ్యాంక్ చూడండి. నిఫ్టీ బ్యాంక్ మనకొచ్చేసి ఆర్డర్ బ్లాక్ జోన్ ఉంది. ఆర్డర్ బ్లాక్ జోన్ వరకు వచ్చేసింది మార్కెట్ ఆల్మోస్ట్ ఇండ్యూస్‌మెంట్‌ని బేస్ చేసుకుంటా. సో, ఇండ్యూస్‌మెంట్ అండ్ ఆర్డర్ బ్లాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కిందన మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆర్ మా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ బయో ఉంటుంది. సో, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయితే మా టీమ్ వారు మీకు కాల్ చేస్తారు. సో, ఓకేనా? సో, ఈరోజు చూడండి ఆల్మోస్ట్ మార్కెట్ మార్కెట్ మొన్న చెప్పినట్టునే మార్కెట్ మొత్తం బేరిష్ మూవ్‌మెంట్‌లోకొచ్చేసి ఆ రోజు కూడా నేను క్లియర్‌గా ప్రీ మార్కెట్‌లో నేను మెన్షన్ చేశాను. ఆల్‌మోస్ట్ ఓన్లీ బేరిష్ ఒక్కరోజు మూవ్‌మెంట్‌ని మనం కన్సిడర్ చేసుకోకూడదు. ఆల్‌మోస్ట్ 2 వీక్స్‌గా, 3 వీక్స్‌గా మార్కెట్ బుల్లిష్ సైడే ఉంది కాబట్టి మార్కెట్‌ని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బుల్లిష్‌కెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పిన. సో, అట్లానే మా టీమ్ వాళ్ళు కూడా ట్రేడ్ చేశారు. అదే టైంలో ప్రాఫిట్స్ కూడా సంపాదించారు. అండ్ ఆ స్క్రీన్‌షాట్ నేను మా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా మేము పోస్ట్ చేసిన. అండ్ ఒకసారి అదెళ్లి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటొచ్చేసి ఈరోజు మార్కెట్‌లో మనం జరిగే మోస్ట్ ఆఫ్ ది మూవ్‌మెంట్స్ అన్నీ కూడా మా కన్సల్టేషన్ మూవ్స్ ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద ఇక్కడ ఏంటంటే మార్కెట్‌లో ఇప్పుడు బుల్లిష్ సైడ్‌గా ఆర్ బేరిష్ సైడ్‌గా రెండిటిని కన్సిడర్ చేసుకొని డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో మనం డ్రా చేయడానికి ట్రై చేద్దాం. డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో డ్రా చేయడం వల్ల మోస్ట్‌లీ మళ్ళీ చెప్తున్నాం. డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో డ్రా చేయడం వల్ల మార్కెట్‌లో ఎక్కువ సేపు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో, మోస్ట్‌లీ మనం బుల్లిష్‌గా వెళ్తే ఏం ఛాన్సెస్ ఉన్నాయి? ఆర్ బేరిష్‌గా వెళ్తే ఏం ఛాన్సెస్ ఉన్నాయని ముందుగా మనం మాట్లాడుకుంటే, మార్కెట్ బేరిష్‌గా వెళ్ళేటప్పుడు మనకున్న పర్స్పెక్టివ్‌లో మనం ట్రేడ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అట్లానే మార్కెట్‌లో బుల్లిష్‌గా వెళ్తే మనం గీసుకున్న పర్స్పెక్టివ్‌లో మార్కెట్ అటు సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందని మనం ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ నా పాయింట్ అర్థమవుతుంది అనుకుంటున్నా. మార్కెట్‌లో మనం బుల్లిష్‌గా వెళ్ళేటప్పుడు ఏమేం ఛాన్సెస్ ఉన్నాయి? ఆర్ బేరిష్‌గా వెళ్ళేటప్పుడు ఏమేం ఛాన్సెస్ ఉన్నాయనేది మాట్లాడుకుందాం. దాన్ని బేసి ట్రేడ్ చేయడానికి రెడీగా ఉండొచ్చు. క్లియర్? సో, ఓకే అండి. మార్కెట్‌లో ఇక్కడ చూసుకోండి. ఆల్మోస్ట్ ఒకే ఇక్కడ మార్కెట్ హైయర్ హైస్‌ని ఫార్మ్ చేసుకుంటూ మార్కెట్ పైకి వెళ్ళింది. సో, ఏదైతే మన రీసెంట్ లోన్ వచ్చిందో, ఆ రీసెంట్ లోన్ మనం కవర్ చేయడానికి మార్కెట్ వచ్చింది. అక్కడనే మనకు క్లోజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మన బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 47,491.80 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 50 వచ్చేసి 21,349.40 దగ్గర క్లోజ్ అయింది ఫ్రైడే. సో, అదొకటి చెక్ చేసుకోండి. మార్కెట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మార్కెట్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయ్యేటప్పుడు మళ్ళీ ఆ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఫిల్ చేయడానికి మార్కెట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఆ రోజు మనకి బేరిష్ మూవ్ ఫుల్లీగా ఉంటే మార్కెట్‌లో మనకి ఆ కవర్ ఆ గ్యాప్ కవరింగ్ అనేది జరగదు. ఒకవేళ మార్కెట్‌లో కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెసే ఉంటే ఆల్మోస్ట్ గ్యాప్ కవరింగ్ అనేది కన్ఫర్మ్‌గా జరుగుతుంది. సో, అదొకటి చెక్ చేసుకోండి. సో, నేను చెప్పాననే కాదు ఒకసారి మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనకి గ్యాప్ కవరింగ్ అనేది కవర్ అవుతుంది పక్కాగా. అండ్ మోస్ట్‌లీ మనకి ఇంకొకటొచ్చేసి ఈరోజు మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి? గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయన్నది మాట్లాడుకుందాం. అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ గాని బ్రేక్ చేసింది అనుకుంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ మనకి రెసిస్ట్ చేసే ఛాన్సెస్ ఏం లేవు. ఆల్మోస్ట్ కన్సాలిడేట్ అవ్వాల్సిన ఛాన్సే ఉంది. సో, మార్కెట్ వెళ్లి ఒక చిన్న పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత దాన్ని బ్రేక్ చేస్తే ఎంట్రీకి వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఆల్ టైమ్ హై దగ్గరగానే ఉంది కాబట్టి మోస్ట్‌లీ ఆల్ టైమ్ హైని రీచ్ అయిపోతది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మోస్ట్‌లీ హై నెట్ వర్త్ ఇన్వెస్టర్స్ అందరూ ఇంకా వాళ్ళ ఆర్డర్స్‌ని బుక్ చేసుకుంటున్నారు. ఇంకా మళ్ళీ మార్కెట్‌ని పైకి పుష్ చేయడానికే ట్రై చేస్తున్నారు. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మార్కెట్ పైకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మార్కెట్ పైకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అది కొంచెం కన్సిడర్ చేసుకుంటే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి ఆల్ టైమ్ హై వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఆల్ టైమ్ హైకి డైరెక్ట్‌గా వెళ్ళిపోతదా సార్ అంటే డైరెక్ట్‌గా వెళ్ళదు. మార్కెట్‌లో పుల్ బ్యాక్స్‌ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ పుల్ బ్యాక్స్‌ని మెయింటైన్ చేసుకుంటూ హైయర్ హైస్‌ని ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది. ప్రైస్ యాక్షన్ లాంగ్వేజ్‌లో మాట్లాడాలంటే. ఎప్పుడైతే ఆల్ టైమ్ హైని బ్రేక్ అయింది ఆర్ టచ్ అయింది అనుకుంటూ అప్పుడు మళ్ళీ చిన్న బేరిష్ మూవ్‌ని చూసుకోవచ్చు. అప్పటి వరకు మార్కెట్‌లో మనం బుల్లిష్ మూవ్ వరకే వెళ్ళొచ్చు. బేస్డ్ ఆన్ ద మార్కెట్ సైడ్. సో, ఇట్లా ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి అన్నది ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితేనే బోలెడు ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఇక్కడ రీసెంట్‌గా మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసిన ఈ ట్రెండ్ లైన్ నేను అబ్జర్వ్ చేసిన ఈ ట్రెండ్ లైన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ టచ్ అవుతుంది. 2 టైమ్స్ టచ్ అయింది. మోస్ట్‌లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి.
ఒకసారి చూసుకుందాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ ఇట్లా ఈ సపోర్ట్‌ని బేస్ చేసుకొని చిన్న పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మనకి ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసిందో మళ్ళీ మార్కెట్‌ని పైకి చూసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ఇందాక చెప్పిన పాయింటే హై నెట్ వర్త్ ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళ ఆర్డర్స్‌ని ఇంకా బుక్ చేసుకుంటున్నారు. మార్కెట్‌ని పైకి పుష్ చేయడానికే ట్రై చేస్తున్నారు. సో, మార్కెట్‌లో ఆల్మోస్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా మంచి మూవ్ వచ్చింది అంటే, మంచి క్యాండిల్స్ గాని పడ్డాయి అంటే, మార్కెట్‌ని మళ్ళీ బుల్లిష్ సైడే మార్కెట్‌ని తీసుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం మార్కెట్‌లో బుల్ సైడ్ ఆర్ బేర్ సైడ్ రెండిటికి కన్సిడర్ చేసుకొని చూసుకోవాలి. అది కొంచెం కన్సిడర్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఇదే సపోర్ట్ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్ ఈ ట్రెండ్ లైన్ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ 2 ఛాన్సెస్‌ని మీరు కొంచెం కన్సిడర్ చేసుకోండి. అట్లానే ఫిన్ నిఫ్టీకొద్దాం. ఫిన్ నిఫ్టీకొచ్చేస్తే మార్కెట్‌లో మార్కెట్‌లో ఏదైతే నేను గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఫిల్ చేయడానికి మార్కెట్ వచ్చే ఛాన్సెస్ అని చెప్పాను కదా! ఈ లాస్ట్ క్యాండిల్‌ని మనం డ్రా చేసుకోండి. ఈ లాస్ట్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కింద కన్సిడర్ చేసుకోండి. ఈ ఆర్డర్ బ్లాక్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా టీమ్‌కి కాంటాక్ట్ అవ్వండి. కిందన ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మా టీమ్ వారు మిమ్మల్ని కాంటాక్ట్ అయితారు. సో, ఇక్కడొచ్చేస్తే మనకి ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి? గ్యాప్ డౌన్ అవుతుంది ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయో చూసుకోవచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితది. ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడే మనకు ఒక ఆర్డర్ బ్లాక్ జోన్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్ లేదు అనుకుంటే మళ్ళీ హైగా మనకి ఇదే ఆర్డర్ బ్లాక్ జోన్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది మోస్ట్‌లీ. సో, ఎట్లా అంటే ఒకవేళ ఇక్కడ మనకి పుల్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యి ఒకేసారిగా మళ్ళీ ఏదైతే రీసెంట్ ఏదైతే మనకి రీసెంట్‌గా క్లోజ్ అయిన డే ఉందో ఆ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఆ లెవెల్ నుంచి ఇంకా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మోస్ట్‌లీ మనం ఇక్కడి వరకే కన్సిడర్ చేసుకుందాం. అండ్ ఇంకొక ఛాన్స్ ఏమైనా ఉంది అంటే మాత్రం మార్కెట్‌లో మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి? గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మోస్ట్‌లీ మనం హై కాన్ఫిడెన్స్‌తో తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి 3 ఆర్ 4 కన్ఫర్మేషన్స్ కూడా వస్తాయి. మార్కెట్‌లో ఆర్డర్ బ్లాక్ జోన్ ఉంది. అట్లనే మనకి ఈ ట్రెండ్ లైన్‌ని బేస్ చేసి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అట్లనే కిందన మనకి సపోర్ట్ ఉంది. మనం 3 కన్ఫర్మేషన్‌తో మార్కెట్‌లో ఎంటర్ అవ్వచ్చు. నేను చెప్పింది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మార్కెట్‌లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఏదైతే మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జోన్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి కన్సిడర్ అయ్యి మార్కెట్‌ని బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ బౌన్స్ అయినప్పుడు ఒక్క నిమిషం. మార్కెట్‌లో ఇలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత పుల్ బ్యాక్ తీసుకొని ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితదో మనకి ఈ ఆర్డర్ బ్లాక్ జోన్‌ని కూడా బ్రేక్ అయితదో రీసెంట్ క్లోజింగ్ డే ఉంది చూసినారా? లాస్ట్ క్యాండిల్ ఆ క్యాండిల్ హైని కూడా మనం బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనం మార్కెట్‌లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. అప్పటి వరకు మార్కెట్‌ని బేరిష్‌గానే చూడండి. మోస్ట్‌లీ మనం చెప్పే లెవెల్స్ అన్నీ కూడా గుడ్డిగా నమ్మకుండా ఒక్కసారి మళ్ళీ అబ్జర్వ్ చేసుకోండి. డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో డ్రా చేసుకోవడానికి ట్రై చేయండి. అలా డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో డ్రా చేసుకోవడం వల్ల మార్కెట్‌లో బుల్లిష్‌గా వెళ్తే బుల్లిష్‌గా వెళ్ళొచ్చు. ఆర్ బేరిష్‌గా వెళ్తే బేరిష్‌గా వెళ్ళొచ్చు. బేస్డ్ ఆన్ మన లెవెల్స్. ఆ లెవెల్స్‌ని మంచిగా కన్సిడర్ చేసుకోండి. ప్రీ మార్కెట్‌ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మంచిగా మీకు యూజ్ అవుతుంది అంటే కిందన ఒక కామెంట్ సెక్షన్‌లో ఒక కామెంట్ పెట్టండి. ఆ కామెంట్ వల్ల మాకు కూడా ఒక బూస్టప్‌లా ఉంటుంది. మేము రోజు వీడియోస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు కూడా మాకు పుషప్ ఇవ్వడానికి రెడీగా ఉంటే ఇంకా ఎన్నో వీడియోస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, కమింగ్ టు ది నిఫ్టీ 50 చూసుకుందామండి. నిఫ్టీ 50 వచ్చేసి నిఫ్టీ 50ని కన్సిడర్ చేసుకోండి. నిఫ్టీ 50 ఆల్మోస్ట్ మనకి ఆల్ టైమ్ హై దగ్గరగానే తిరుగుతుంది మార్కెట్. ఒక్కరోజు మొన్న చెప్పినట్టుగానే మార్కెట్ ఒక్కరోజు బేరిష్ మూవ్‌మెంట్‌ని మార్కెట్ మొత్తంగా బేరిష్‌గా చూసుకోకూడదు. మార్కెట్‌లో మళ్ళీ మార్కెట్ ఆ కవరింగ్ మొత్తం చేయడానికి మార్కెట్ పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పిన. సో, అట్లానే మార్కెట్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది మార్కెట్ కవర్ అయింది. సో, అదొకటి కొంచెం కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఆల్ టైమ్ హైని ఈజీగా బ్రేక్ అయిపోతది. ఆల్మోస్ట్ నియర్‌గానే ఉంది. ఆల్ టైమ్ హైని బ్రేక్ అయింది అంటే కొత్త ఆల్ టైమ్ హైని క్రియేట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక్క బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయినా, నిఫ్టీ 50 మూవ్ అయినా, ఆర్ ఫిన్ నిఫ్టీ మూవ్ అయినా ఏది మూవ్ అయి ఈ మూడిట్లో ఏది మూవ్ అయినా కూడా నిఫ్టీ ఆల్ టైమ్ హైని ఈజీగా క్రాస్ అయ్యి కొత్త ఆల్ టైమ్ హైని క్రియేట్ చేయడానికి కూడా రెడీగా ఉంటుంది. సో, బేస్డ్ ఆన్ ద మార్కెట్ మనం గ్యాప్ అప్‌గా ఓపెన్ అయితే మోస్ట్‌లీ ఆల్ టైమ్ హైని ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీ. సో, ఒకసారి కన్సిడర్ చేసుకుంటే నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ నియర్లీ ఉంది ఆల్ టైమ్ హైకి. సో, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ ఈ ఆల్ టైమ్ హై వరకు వచ్చేసి ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ అని చూసినారు. ఇక్కడ నుంచి మనకి డౌన్‌ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే మార్కెట్ ఈ గ్యాప్ అప్‌ను ఏదైనా ఆర్డర్ బ్లాక్ జోన్‌ని మనం బ్రేక్ అయ్యింది అనుకుంటే ఈ ఆర్డర్ బ్లాక్ జోన్‌ని ఒక్క నిమిషం. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ కూడా బ్రేక్ అయింది అనుకుంటే ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి మార్కెట్ కొత్త ఆల్ టైమ్ హైని క్రియేట్ చేయడానికి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుంది. అక్కడి నుంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా బౌన్స్ అయితేనే కదా మనకి ఆల్ టైమ్ హై కింద మనం కన్సిడర్ చేసుకుంటాం.
సో, దీన్ని కూడా కన్సిడర్ చేసుకోండి. మనకి ఇక్కడ 2 పర్స్పెక్టివ్‌లో నేను డ్రా చేసిన ఈ ఒకవేళ మార్కెట్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే 2 జోన్స్ ఉన్నాయి. మన 2 జోన్స్ ఆ 2 ఛాన్సెస్ ఉన్నాయి. 2 ఛాన్సెస్‌ని కూడా కన్సిడర్ చేసుకోండి. దాన్ని బేస్డ్ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. అట్లానే గ్యాప్ డౌన్ కింద మాట్లాడుకుందాం ఒకసారి. మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే ఈ ట్రెండ్ లైన్ మనం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే ఆల్మోస్ట్ మనకి లోవర్ హైస్ ఆర్ లోవర్ లోస్‌ని ఫార్మ్ చేసుకుంటే మార్కెట్ ఏదైతే రీసెంట్‌గా మనకి రీసెంట్‌గానే ఆర్డర్ బ్లాక్ జోన్‌ని బేస్ చేసుకుంటే వచ్చింది మార్కెట్. సో, అదే ఆర్డర్ బ్లాక్ జోన్ వరకు రావచ్చు. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్లా మార్కెట్‌లో ఎలా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మోస్ట్‌లీ ఈ సపోర్ట్ వరకే చూసుకోవచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ నుంచి మార్కెట్ పైకి వచ్చిందంటే ఈ సపోర్ట్ వరకు చూసుకోండి. మోస్ట్‌లీ లేదు అనుకుంటే ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందంటే మనకు ఫేక్ అవుట్ ఏమైనా చేసే ఛాన్స్ ఉంది అనుకుంటే మార్కెట్ ఇట్లా పుల్ బ్యాక్స్ తీసుకుంటా ఏదైతే మనకి ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ కిందనే సపోర్ట్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కువ సపోర్ట్‌ని బేస్ చేసుకుంటే మార్కెట్ పైకెళ్ళింది. సో, ఈ సపోర్ట్‌ని బేస్ చేసుకుంటే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఓకేనా? ఈ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ మొత్తం 4 పర్స్పెక్టివ్‌ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మార్కెట్‌లో ఒకవేళ మనం డ్రా చేసినట్టుగానే మార్కెట్‌లో ఈ లెవెల్స్‌కి వచ్చినప్పుడే మన ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్‌లీ అడపాదడపాగా ఎంట్రీస్ తీసుకొని లాస్ అవ్వడానికి ట్రై చేయకండి. సో, ఐ హోప్ మా ఫీలింగ్ మీకు అర్థమవుతుంది. ఎక్కువ మంది లాస్ అవుతున్నారు అంటే మార్కెట్‌లో మోస్ట్ ఆఫ్ ది మనం డ్రా చేసుకున్న లెవెల్స్ వరకు ఎవరు వెయిట్ చేయరు. మార్కెట్‌లో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఎంట్రీస్ తీసుకొని అనవసరంగా మనం లాస్ అవుతున్నారు. సో, అందరూ లాస్ అవుతారండి. అందరూ లాస్ అవుతారు. ఈవెన్ నేనైనా, మీరైనా అందరూ లాస్ అవ్వాల్సిందే. బట్ లాస్ అవ్వకుండా ఉండడానికి మనకి కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. ఆ రూల్స్ ఫాలో అయితే ఆటోమేటిక్‌గా మనం బై ది ఎండ్ ఆఫ్ ది వీక్, బై ది ఎండ్ ఆఫ్ ది మంత్ మనం ప్రాఫిట్‌గానే ఉంటాం. సో, అదొక్కటే మనం కొంచెం బేస్ చేసుకోండి. ఆ పాయింట్ మీదే స్టిక్ అయ్యి ఉండండి. ఆ పాయింట్ మీద స్టిక్ అవ్వడం వల్ల మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ప్రాఫిట్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద నేచురల్ గ్యాస్ నేచురల్ గ్యాస్‌ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేచురల్ గ్యాస్‌ని కూడా మనకి ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో, ఈ ట్రెండ్ లైన్‌ని బేస్ చేసుకుంటే మార్కెట్‌లో మంచి ఎంట్రీ వచ్చే ఛాన్స్ ఉంది. మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏదైతే ఆర్డర్ బ్లాక్ జోన్ అని చూస్తున్నారో, ఈ ఆర్డర్ బ్లాక్ జోన్‌ని ట్యాప్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ట్రెండ్ లైన్ కూడా ట్యాప్ అయితది. ట్యాప్ అయినప్పుడు మనకి డబుల్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఆ డబుల్ కన్ఫర్మేషన్‌ని తీసుకొని మార్కెట్‌ని అప్ సైడ్‌గా చూసుకోవచ్చు. సో, అర్థమైంది. నా పాయింట్ అర్థమైంది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ అవుతుంది. సో, అదొక జోన్. అండ్ మోస్ట్‌లీ మనకి కిందన ట్రెండ్ లైన్ కూడా ఉంది. మనకి డబుల్ కన్ఫర్మేషన్ వస్తుంది. అదే టైంలో మనకి ఏదైనా క్యాండిల్ బేస్డ్ ఎంట్రీ వచ్చిందంటే మాత్రం మనకి ట్రిపుల్ కన్ఫర్మేషన్‌తో మార్కెట్‌లోకి ఎంటర్ అయిపోవచ్చు ఈజీగా. అండ్ ఒకవేళ మీ స్ట్రాటజీ బేస్డ్ అవ్వచ్చు ఆర్ మీ క్యాండిల్ బేస్డ్ అవ్వచ్చు. మీరు యూజ్ చేసే ప్రైస్ యాక్షన్ అవ్వచ్చు. మేము యూజ్ చేసే ఆర్డర్ బ్లాక్ జోన్ అవ్వచ్చు. అక్కడ డబుల్ కన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల మార్కెట్‌లో కాన్ఫిడెంట్‌గా ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎయిదర్ అది స్టాప్ లాస్ ఆర్ టార్గెట్. బట్ మార్కెట్‌లో మనం కాన్ఫిడెంట్‌గా ఎంటర్ అవుతాం. సో, ఆ బేస్డ్ మాత్రం మనం ట్రేడ్ చేయడానికి వీలుంటది. సో, ఇక్కడ గ్యాప్ డౌన్‌గా చూసినా ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిపోతే ఏమేమైనా ఛాన్స్ ఉన్నాయి సార్ అంటే, మార్కెట్‌లో మోస్ట్‌లీ మనకి ఇక్కడ ఏం ఛాన్సెస్ అంటే మళ్ళీ సపోర్ట్ వరకే చూడాలి. ఎందుకంటే మార్కెట్‌లో ఒక హ్యూజ్ క్యాండిల్ పడి ఇంత గ్యాప్‌ని క్రియేట్ చేసింది. ఆ గ్యాప్‌ని ఇప్పటి వరకు ఈ ఈ గ్యాప్‌ని ఆల్మోస్ట్ కవర్ చేయడానికి మార్కెట్ వచ్చినా కూడా మళ్ళీ మార్కెట్‌ని బుల్ సైడే లాగుతున్నారు. ఇక్కడ మీరు గమనించొచ్చు. హ్యూజ్ క్యాండిల్ పడి మార్కెట్‌ని ఆల్మోస్ట్ పైకి తీసుకువెళ్ళిపోయారు. మళ్ళీ కవర్ అవ్వడానికి వచ్చినా కూడా మార్కెట్ మళ్ళీ దాన్ని పైకి వరకే పుష్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్‌ని మళ్ళీ బుల్ సైడే చూసుకోవచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా. సో, ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం ఛాన్స్ ఉన్నాయి? గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఈ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ లెవెల్‌ని బ్రేక్ అయితది. ఆ రెసిస్టెన్స్ లెవెల్‌ని ఈజీగా బ్రేక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ కన్సాలిడేట్ అవుతది. కన్సాలిడేట్ అయిన తర్వాత ఆఫ్టర్‌నూన్ సెషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఒకవేళ మార్కెట్ బేరిష్ అయితే బేరిష్ సైడ్‌కి వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్ బుల్లిష్‌కి అయితే బుల్లిష్ ఛాన్స్ ఉంది. మార్కెట్‌లో మనకి న్యూ హైస్ లేవు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ఏదైతే మనకి నియర్‌గా ఉంటుందో ఆర్ కన్సాలిడేషన్ అయిన తర్వాత దాన్ని క్రియేట్ చేయడానికి ఆర్ దాన్ని గ్యాప్ ఫిల్ చేయడానికి వస్తుందో అప్పుడు మాత్రం మన ఎంట్రీకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ గ్యాప్ కవరింగ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని వీటిని ఫిల్ చేసి మార్కెట్ పైకెళ్ళే ఛాన్స్ ఉందని మాట్లాడుకోవచ్చు. లేదు అనుకుంటే మార్కెట్‌లో న్యూ హైస్‌ని ఫార్మ్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఆల్మోస్ట్ మనం ఏదైతే హయ్యర్ లో ఉందో ఆర్ హయ్యర్ హై ఉందో ఆ రెండిటిని బేస్ చేసుకొని ట్రేడ్ చేసే ఛాన్స్ ఉంటది తప్ప మన లెవెల్స్‌ని డ్రా చేసడానికి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకు ఛాన్సెస్ ఉండవు. సో, ఇది కొంచెం కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ కూడా చూడండి ఆల్మోస్ట్ గ్యాప్ అప్సే ఉన్నాయి. మొత్తం ఫుల్‌గా ఏదైతే ఇంత పెద్ద మూవ్‌మెంట్ వచ్చిందో ఈ మూవ్‌మెంట్ మొత్తాన్ని కవర్ చేయడానికి వస్తది. ఆల్మోస్ట్ నాకు తెలిసి మళ్ళీ ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ ఈ ఆర్డర్ బ్లాక్ జోన్‌ని ఈ ఆర్డర్ బ్లాక్ జోన్‌ని కన్సిడర్ చేసుకోండి. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ వరకు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మళ్ళీ ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ వరకు మనకి మధ్యలో ఒక్క స్టాప్ కూడా లేదు. ఒకవేళ హ్యూజ్‌గా పెద్ద పెద్ద క్యాండిల్స్ ఇలా పెద్ద పెద్ద క్యాండిల్స్ పడ్డాయనుకోండి ఇట్లా ఈ కవర్ అవ్వడానికి కూడా
ఎలా అయితే బేరిష్ క్యాండిల్స్ పోయాయో అలానే బుల్లిష్ క్యాండిల్స్ కూడా పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫార్మ్ చేసుకుంటూ వచ్చింది అంటే మార్కెట్‌లో మంచి మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్‌లీ నేచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్‌ని కూడా మనం డైలీ, డైలీ ట్రేడ్ చేసి డైలీ మనకంటూ ఒక స్ట్రాటజీ ఆర్ మనకంటూ ఒక కాన్సెప్ట్, మనకంటూ ఒక ప్రైస్ యాక్షన్ బేస్డ్ మనం ట్రేడ్ చేసాము అంటే ఆటోమేటిక్‌గా రోజులో మనం కంటిన్యూయస్‌గా మనం ప్రాఫిట్స్‌కొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్‌లీ మనం ఫేక్ ఔట్స్ అయ్యే ఛాన్సెస్ అంటే బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50స్‌లో ఉంటాయి. యాజ్ ఎ ట్రేడర్‌గా ఇట్లా మెన్షన్ చేయడం కరెక్ట్ కాదు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. కమోడిటీస్ వల్ల ఎక్కువ హ్యూజ్ ఇంపాక్ట్ ఆ క్యాండిల్‌లో పడితే గాని మనకి లాస్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఆల్మోస్ట్ ఒకసారి మీరు కన్సిడర్ చేసుకోండి. నేను మిమ్మల్ని సజెస్ట్ చేస్తాను అంతే. ఒకసారి మీరు కూడా కన్సిడర్ చేసుకోండి. ఐదర్ మీ స్ట్రాటజీస్ ఆర్ మీ కాన్సెప్ట్స్ ఆర్ మీ క్యాండిల్ బేస్డ్ ట్రేడింగ్ అట్లా ఏమైనా మీ కాన్సెప్ట్ బేస్డ్ మీరు ఎంట్రీస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేవని చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మనం కమోడిటీస్‌లోకి ఎంటర్ అవ్వండి. అలా అని కమోడిటీస్‌లో హ్యూజ్ ఇంపాక్ట్ ఉండవా అంటే ఇట్లా మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్టే మార్కెట్‌లో పెద్ద పెద్ద క్యాండిల్ ఒకేసారి పడే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఏ మార్కెట్‌లో అయినా స్టాప్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఉండడానికి ఆర్ స్టాప్ లాస్ ఎక్కువ లాస్ అవ్వకుండా ఉండడానికి మెయిన్ కారణం మనకి స్టాప్ లాస్‌ని పక్కాగా పకడ్బందీగా మనం ఫాలో అవ్వాలండి. ఆ పకడ్బందీగా ఫాలో అయినప్పుడు మాత్రమే మనం ఎక్కువ లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో, ఇది కొంచెం కన్సిడర్ చేసుకోండి. ఆల్మోస్ట్ నేను చెప్పిన లెవెల్ మీకు అర్థమైందనుకుంటున్నా. మోస్ట్‌లీ మనకిక్కడ ఏ లెవెల్స్‌ని మనం అబ్జర్వ్ చేసినా కూడా మార్కెట్‌లో మనకి హ్యూజ్‌గా ఏమైనా లెవెల్స్ ఉన్నాయా లేవా అని అబ్జర్వ్ చేసుకోండి. దాన్ని బేస్డ్ మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? క్లియరా నేను చెప్పిన పాయింట్? ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. నేచురల్ గ్యాస్. సో, ఐ హోప్ మీ అందరికీ అర్థమైందనుకుంటున్నా. మనం ఇప్పుడు మాట్లాడుకున్నది బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 గురించి మాట్లాడుకున్నాం. అట్లానే కమోడిటీస్‌లో నేచురల్ గ్యాస్ గురించి మాట్లాడుకున్నాం. మోస్ట్‌లీ ఒకవేళ మన వీడియోని చూసి ఎవరికైనా మా కంటెంట్ నచ్చినట్లయితే ఆర్ మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకేమైనా కొంచెమైనా వాల్యుబుల్‌గా అనిపిస్తుంది అనుకుంటే కిందన కామెంట్ సెక్షన్‌లో మాకు కొంచెం బూస్టప్ ఇవ్వడానికి ఒక కామెంట్ చేయండి. దానివల్ల మోర్ వీడియోస్ చేయడానికి మాకు కూడా ఒక బూస్టప్‌లా ఉంటుంది. ఒక లైక్ చేయడం వల్ల, అలా షేర్ చేయడం వల్ల, మా వ్యూస్ పెరగడం వల్ల ఎక్కువ మంది అబ్జర్వ్ చేస్తున్నారని మాకు అర్థమవుతుంది. దానివల్ల ఎక్కువ వీడియోస్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైందనుకుంటున్నా. మళ్ళీ మనం పోస్ట్ మార్కెట్ వీడియోలో కలుద్దాం. ఆ లెవెల్స్‌కొచ్చినప్పుడు మీ బేస్డ్ మీరు ఏమైనా ఫాలో అవుతున్నా, మీరు ఆర్డర్ బ్లాక్స్‌ని ఫాలో అవుతున్నారు, ప్రైస్ యాక్షన్‌ని ఫాలో అవుతున్నారు, క్యాండిల్స్‌ని ఫాలో అవుతున్నా, దాని బేస్డ్ ఏమైనా ఎంట్రీ వస్తే మనకి డబుల్ కన్ఫర్మేషన్ ఆర్ ట్రిపుల్ కన్ఫర్మేషన్ అన్నట్టు తీసుకొని అప్పుడు అక్కడ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మోస్ట్‌లీ ఒక కామెంట్ చేయడం వల్ల మాకు కూడా ఒక బూస్టప్‌లా ఉంటుంది. సో, మోస్ట్‌లీ మేమెప్పుడూ అందరిని అడిగేది అదే. కామెంట్ చేయడం వల్ల మాకు కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ వీడియోస్ చేయడం కూడా మాకు ఒక మోటివేషన్‌లా ఉంటుంది. పోస్ట్ మార్కెట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.